మహామహులకు తప్పని ఓటమి. అంబేద్కర్ నుంచి అరుణ్ జైట్లీ దాకా ఎందరినో ఇబ్బంది పెట్టిన ఓటమి. ఎన్నికలొచ్చాయంటే చాలు గెలుపు ఓటమి గురించే చర్చ ఉంటుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో, ఎవరిని అందలమెక్కిస్తారో, ఏ దిగ్గజాన్ని తిరస్కరిస్తారో చెప్పలేము. తిరుగులేదనుకున్న మహానేతలు ఓటమి పాలైన ఉదంతాలు మన దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అలాంటి 10 మంది దిగ్గజ నేతల అనూహ్య ఓటమి చరిత్రను ఇప్పుడు చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా యావత్తు దేశానికి చిరస్మరణీయుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి మహనీయుడు కూడా ఎన్నికల్లో ఓడిపోతారని అస్సలు ఊహించగలమా? కానీ 1951-52లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నార్త్ బాంబే లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోవడమే కాదు, ఏకంగా 4వ స్థానంలో నిలిచారాయన. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ బాలకృష్ణ గాంధీ గెలుపొందారు. ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా వెలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ. తొలి ఏకైక మహిళా ప్రధాని. దశాబ్దానికి పైగా తిరుగులేని అధికారం చలాయించిన ఇందిరా 1977 లోక్సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయారు. ఎమర్జెన్సీ నిర్ణయం ఆమె ఏకైక ఎన్నికల ఓటమికి బాటలు వేసింది. రాయబరేలీ లోక్సభ స్థానంలో సోషలిస్టు పార్టీ ప్రముఖుడు రామ్ మనోహర్ లోహియా సన్నిహితుడు రాజు నారాయణ చేతిలో ఇందిరా ఓటమి చవిచూశారు. మినోచర్ రుస్తో మసానీ స్వాతంత్ర సమరయోధుడు, స్వతంత్ర పార్టీ అగ్రనేత, 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, ఇండియన్ లిబరల్ గ్రూప్ థింక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. అసమానతలకు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపించిన మసానీ 1971 లోక్సభ ఎన్నికల్లో రాజ్కోట్ నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ దురంధరుడు, భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయనకు ఎన్నికల ఓటమి తప్పలేదు. 1984 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కీలక కాంగ్రెసేతర నేతల్లో వాజ్పేయి ఒకరు. గ్వాలియర్లో కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వాజ్పేయిపై విజయం సాధించారు. సికే జాఫర్ షరీఫ్ భారత రైల్వేలో స్వర్ణయుగానికి నాంది పలికిన దార్శనికుడు, కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు. 2004లో తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగిన హెచ్టి సాంగుల్యానా చేతిలో షరీఫ్ ఓటమి చవిచూశారు. దేవేగౌడ అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు, ప్రధానిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అనంతరం కర్ణాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ఆయనకు కూడా లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2004లో కర్ణాటకలోని కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత తేజస్విని గౌడ రమేష్ చేతిలో 1,00,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. బిజోయ్ కృష్ణ హండీక్ ఈయన గొప్ప విద్యావేత్త, కాంగ్రెస్ నుంచి 6 సార్లు ఎంపీగా గెలుపొందిన తిరుగులేని అస్సామీ నాయకుడు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేపీ తాసా ఆయనపై 1,00,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అరుణ్ జైట్లీ పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చిన నేత, ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. కేంద్ర ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి మోడీ హవా కొనసాగిన 2014 లోక్సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ మాత్రం ఓటమి చవిచూశారు. అమృత్సర్ లోక్సభ స్థానం నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్ 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో అరుణ్ పై గెలుపొందారు. సోమనాథ్ చటర్జీ ఈయన సిపిఎం దిగ్గజం, 10 సార్లు లోక్సభ సభ్యునిగా గెలిచిన ఎదురులేని నాయకుడు. 1971లో తొలిసారి సిపిఎం తరపున పశ్చిమ బెంగాల్లోని కుర్ద్వాన్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1984లో మాత్రం జాదవ్పూర్ లోక్సభ స్థానంలో యువ సంచలనం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. పివి నరసింహారావు తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే పేరు పివి నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్ఠించిన తొలి దక్షిణాది వ్యక్తి. ఒకే ఒక్క తెలుగువాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మక సంస్కరణలతో పట్టాలెక్కించిన, ఆధునిక బాట పట్టించిన దార్శనికుడు.
అంతటి నాయకుడికి కూడా ప్రధాని కాకముందు ఓటమి తప్పలేదు. 1984 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన 2 లోక్సభ స్థానాల్లో తెలంగాణలోని హనుమకొండ కూడా ఒకటి. బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి అక్కడ పీవీపై విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై సానుభూతి వెల్లువెత్తినా ఆ పార్టీ తరపున పోటీ చేసిన పీవీ మాత్రం ఓటమి చవిచూడటం విశేషం. సో దేశ రాజకీయాల్లో మహామహులుగా పేరొందిన అనేక మంది నాయకులు సైతం అంతకుముందు ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఉదంతాలు ఉన్నాయి. ఆ తర్వాత వారు పట్టుదల, స్వయం కృషితో ఎదిగి దేశ రాజకీయాల్లో తమకంటూ ఓ పేజీ సృష్టించుకున్నారు. కాబట్టి ఓటమి గెలుపునకు పునాది అన్న సిద్ధాంతానికి వీరందరే ప్రత్యక్ష నిదర్శనం.